ఓం శాంతి 14/5/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. మీరు పాత ప్రపంచంతో సంబంధం తెంచుకోవాలి. ఎందుకంటే పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తం అవ్వనున్నది. ప్రశ్న: సంగమ యుగంలోని ఏ విశేషత మొత్తం కల్పమంతటిలో భిన్నమైనది? జవాబు: సంగమ యుగంలోని విశేషత ఏమంటే ఇక్కడ చదువుకుంటారు, ప్రాలబ్ధము భవిష్యత్తులో పొందుతారు. కల్పం అంతటిలో మరుసటి జన్మలో ప్రాలబ్ధం లభించే చదువు ఎప్పుడూ చదివించబడదు. ఇప్పుడు పిల్లలైన మీరు మృత్యులోకంలో అమరలోకం కొరకు చదువుతున్నారు. మీరు తప్ప ఇతరులు ఎవ్వరూ మరుసటి జన్మ కొరకు చదవరు. పాట: దూరదేశంలో నివసించువారు. ఓం శాంతి. దూరదేశంలో నివసించేదెవరో ఎవ్వరికీ తెలియదు. పరాయి దేశంలో వచ్చేందుకు వారికి తమ స్వంత దేశం లేదా? అతను తన దేశంలోకి రాడు. ఈ రావణ రాజ్యం వారికి పరాయి దేశం కదా. శివ్ బాబా తన దేశంలోకి రారా? అచ్చా, రావణుడికి పరదేశమేది? అతడి స్వదేశమేది? శివ్ బాబాకు స్వంత దేశమేది, పరాయి దేశమేది? తండ్రి పరాయి దేశంలో వస్తారు, అయితే వారి స్వంత దేశమేది? శివ్ బాబా తమ స్వంత దేశమును స్థాపన చేసేందుకు వచ్చారు. బాబా తమ దేశంలోకి తామే వచ్చారు అని ఒకరిద్దరు అక్కడ వినిపించారు. అచ్చా, దీనిపై అందరూ విచార సాగర మతనం చేయండి. ఇది చాలా అర్థం చేసుకునే విషయం. రావణుడి పరాయి దేశమేదో తెలిపించడం చాలా సులభం. రామరాజ్యంలో రావణుడు ఎప్పుడూ రాడు. తండ్రి రావణ దేశంలోకి రావాల్సి వస్తుంది. ఎందుకంటే రావణ రాజ్యంను పరివర్తన చేయాల్సి వస్తుంది. ఇది సంగమ యుగం. బాబా సత్యుగంలోనూ రారు, కలియుగంలోనూ రారు. సంగమ యుగంలో మాత్రమే వస్తారు. కనుక ఇది రాముడి దేశమే కాక రావణుడి దేశం కూడా. ఈ తీరంలో రాముడి దేశము, ఆ తీరంలో రావణుడి దేశం ఉంది. ఇది సంగమ యుగం కదా. ఇప్పుడు పిల్లలైన మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇటువైపు లేరు, అటువైపు లేరు. స్వయాన్ని సంగమ యుగంలో ఉన్నామని భావించాలి. మనకు ఆ వైపు సంబంధం లేదు. బుద్ధి ద్వారా పాత దేశం నుండి సంబంధం తెంచుకోవాల్సి వస్తుంది. ఉండేదేమో ఇక్కడే, కానీ పాత ప్రపంచమంతా సమాప్తం అవుతుంది అని బుద్ధికి తెలుసు. ఇప్పుడు నేను సంగమ యుగంలో ఉన్నాను అని ఆత్మ చెప్తుంది. తండ్రి వచ్చారు, వారిని నావికుడు అని కూడా అంటారు. ఇప్పుడు మనం వెళ్తున్నాం ఎలా? యోగము ద్వారా. యోగం చేసేందుకు కూడా జ్ఞానం ఉంది. జ్ఞానము కొరకు కూడా జ్ఞానం ఉంది. అంటే తెలివి తెచ్చుకోవడానికి జ్ఞానం. యోగం కొరకు స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క తండ్రినే స్మృతి చేయమని చెప్పబడుతుంది. ఇది కూడా జ్ఞానమే కదా. జ్ఞానం అనగా తెలివి. తండ్రి తమ మతం సలహా ఇచ్చేందుకు వచ్చారు. స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్తున్నారు. ఆత్మని 84 జన్మలు తీసుకుంటుంది. తండ్రి కూర్చొని తన పిల్లలకు మాత్రమే విస్తారంగా వినిపిస్తున్నారు. ఇప్పుడు రావణ రాజ్యం సమాప్తం అవుతుంది. ఇక్కడ కర్మ బంధనం ఉంది. అక్కడ స్వర్గంలో కర్మ సంబంధం ఉంటుంది. బంధనము అనగా దుఃఖానికి మరో పేరు, సంబంధము అనగా సుఖం. ఇప్పుడు కర్మ బంధనాలను తెంచేయాలి. మనం ఇప్పుడు బ్రాహ్మణ సంబంధంలో ఉన్నాము అని, తర్వాత దైవీ సంబంధంలోకి వెళ్తాము అని మీ బుద్ధిలో ఉంది. బ్రాహ్మణ సంబంధం ఈ ఒక్క జన్మలో మాత్రమే ఉంటుంది. తర్వాత 8 జన్మలు, 12 జన్మలు, అంటే సత్యుగం 8, త్రేతాయుగం 12 దైవీ సంబంధంలో ఉంటారు. ఈ జ్ఞానం ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. కనుక కలియుగ చీచి కర్మ బంధనాలను గ్లాని చేసినట్లు ఉంటారు. ఇప్పుడు ఈ ప్రపంచంలోని కర్మ బంధనాలలో ఉండరాదు. ఇవన్నీ అసురీ కర్మ బంధనాలు. మనం కూడా గుప్తంగా ఒక యాత్ర చేస్తున్నాం. ఈ తండ్రి మనకు యాత్ర చేయించడం నేర్పించారు. తర్వాత ఈ కర్మ బంధనాలతో భిన్నమై కర్మాతీతులవుతాం. ఈ కర్మ బంధనాలు ఇప్పుడు తెగిపోవాలి. పవిత్రంగా ఈ చక్రమును అర్థం చేసుకుని చక్రవర్తి రాజులుగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేస్తాం. ఇప్పుడు మనం చదువుతూ ఉన్నాం. మరి దానికి ఒక లక్ష్యము, ప్రాలబ్ధం కూడా ఉండాలి కదా. మనలను చదివించువారు అనంతమైన తండ్రి అని మీకు తెలుసు. అనంతమైన తండ్రి మనలను 5000 సంవత్సరాల క్రితం కూడా చదివించారు. ఇది డ్రామా.
ఎవరినైతే కల్పకృతము చదివించారో వారినే చదివిస్తారు. తండ్రి వస్తూ ఉంటారు. ఆత్మలు తండ్రితో పాటు వినడానికి వస్తూ ఉంటాయి, వృద్ధి చెందుతూ ఉంటారు. అందరూ సత్యుగంలోకి రారు, మిగిలిన వారంతా వాపస్ ఇంటికి వెళ్తారు. ఈ తీరంలో నరకము, ఆ తీరంలో స్వర్గము ఉంది. ఆ చదువులైతే మనం ఇక్కడ చదువుకొని ప్రాలబ్ధం కూడా ఇక్కడే పొందుతామని తెలుసు. ఇక్కడ మీరు సంగమయుగంలో చదువుకుంటూ ఉన్నారు, దీని ప్రాలబ్ధం మీకు నూతన ప్రపంచంలో లభిస్తుంది. ఇది క్రొత్త విషయం. ప్రపంచంలో దీని ప్రాలబ్ధము మాకు మరో జన్మలో లభిస్తుంది అని ఎవ్వరూ చెప్పరు. ఈ జన్మలో చదివిన చదువుకు తర్వాత జన్మలో ప్రాలబ్ధం పొందడం కేవలం ఈ సంగమయుగంలో మాత్రమే జరుగుతుంది. తండ్రి కూడా సంగమయుగంలోనే వస్తారు. మీరు పురుషోత్తములకు అయ్యేందుకు చదువుకుంటూ ఉన్నారు. జ్ఞాన సాగరులైన భగవంతుడు వచ్చి నూతన ప్రపంచం అమరపురి కొరకు ఒక్కసారి మాత్రమే చదివిస్తారు. ఇది కలియుగము, మృత్యులోకం. మనము సత్యుగం కొరకు చదువుకుంటూ ఉన్నాము, నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు చదువుకుంటూ ఉన్నామని మీకు తెలుసు. ఇది పరాయి దేశం, అది మన దేశం. ఆ స్వదేశంలో తండ్రి వచ్చే అవసరం లేదు, ఆ దేశం పిల్లల కొరకు మాత్రమే. అక్కడ సత్యుగంలో రావణుడు రాడు, రావణుడు అదృశ్యమైపోతాడు, మళ్ళీ ద్వాపరయుగంలో వస్తాడు కనుక తండ్రి కూడా అదృశ్యమైపోతాడు. సత్యుగంలో తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు కనుక స్మృతి కూడా ఎందుకు చేస్తారు? సుఖ ప్రాలబ్ధము పూర్తి అయితే రావణ రాజ్యం ప్రారంభం అవుతుంది. దానిని పరాయి దేశం అని అంటారు. ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాము అని, మనకు దారి చూపించే తండ్రి లభించారు అని మీరు అర్థం చేసుకున్నారు. మిగిలిన వారంతా ఎదురు దెబ్బలు తింటూ నష్టపోతూ ఉంటారు. ఎవరైతే చాలా అలసిపోయి ఉంటారో, కల్పకృతం ఈ దారిలో నడిచి ఉంటారో వారు వస్తూ ఉంటారు. మీరు మార్గదర్శకులుగా అయ్యి అందరికీ దారి చూపిస్తారు. ఇది ఆత్మిక యాత్ర చేసే దారి. నేరుగా సుఖధామానికి వెళ్ళిపోతారు. మీరు పాండవ సంప్రదాయానికి చెందిన పండాలు. పాండవ రాజ్యం అని అనరు. రాజ్యము పాండవులకు లేదు, కౌరవులకి లేదు. ఇరువురికి కిరీటం లేదు. భక్తి మార్గంలో ఇరువురికి కిరీటములు ఇచ్చేస్తారు. ఒకవేళ ఇచ్చిన కౌరవులకు లైట్ కిరీటం ఇవ్వరు, పాండవులకు కూడా ఇవ్వలేరు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా పురుషార్థం చేస్తూ ఉన్నారు, నడుస్తూ నడుస్తూ క్రింద కూడా పడతారు. అప్పుడు ఎవరికి ఇవ్వాలి? కనుక ఈ గుర్తులన్నీ విష్ణువుకి ఇచ్చారు, ఎందుకంటే వారు పవిత్రులు. సత్యుగంలో అందరూ పవిత్రంగా సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. పవిత్రత ప్రకాశ కిరీటం ఉంది. ఇప్పుడు ఎవ్వరూ పవిత్రంగా లేరు. సన్యాసులు పవిత్రంగా ఉంటామని పిలిపించుకుంటారు, కానీ ప్రపంచం పవిత్రంగా లేదు కదా. వారు వికారి ప్రపంచంలోనే మళ్ళీ జన్మ తీసుకుంటారు. ఇది రావణుడి పతిత రాజ్యం. నూతన యుగమైన సత్యుగాన్ని పావన రాజ్యం అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తోట యజమాని అయిన తండ్రి ముళ్ళ నుండి పుష్పాలుగా చేస్తారు. వారు పతిత పావనులు, నావికులు, తోట యజమాని కూడా. తోట యజమాని అయిన తండ్రి ముళ్ళ అడవి అనే నరకంలోకి వచ్చారు. మీ కమాండర్ ఒక్కరే. యాదవుల చీఫ్ కమాండర్ను శంకరుడని అంటామా? వాస్తవానికి శంకరుడేమి వినాశనం చేయించరు. సమయం ఆసన్నమైనప్పుడు యుద్ధం ప్రారంభం అవుతుంది. శంకరుడి ప్రేరణతో మిజైల్స్ మొదలైనవి తయారు చేస్తారు అని అంటారు. ఈ కథలన్నీ తయారు చేసినవి. పాత ప్రపంచం సమాప్తమయ్యే తీరాలి. ఇల్లు పాతదైపోతే దానంతటదే క్రింద పడిపోతుంది, మనుషులు మరణిస్తారు. ఈ పాత ప్రపంచమంతా సమాప్తమయ్యేదే. భూమి కృంగిపోయినందున కొంతమంది మరణిస్తారు, కొంతమంది నీటిలో మునిగి మరణిస్తారు, కొంతమంది షాకుతో మరణిస్తారు. బాంబుల నుండి వచ్చిన విషవాయువులు కూడా కొంతమందిని చంపేస్తాయి. ఇప్పుడు వినాశనం అయ్యే తీరుతుంది అని పిల్లల బుద్ధిలో ఉంది. మనం ఆవలి తీరానికి వెళ్తున్నాం. కలియుగం పూర్తి అయ్యి సత్యుగం స్థాపన జరిగి తీరాలి. తర్వాత అర్ధకల్పం ఇక ఏ యుద్ధాలు జరగవు. ఇప్పుడు పురుషార్థం చేయించేందుకు తండ్రి వచ్చారు. ఇది చివరి అవకాశం. ఆలస్యం చేస్తే అకస్మాత్తుగా మరణిస్తారు. మృత్యు అతి సమీపంలో మీ ఎదుటే నిలబడి ఉంది. అకస్మాత్తుగా కూర్చొని మనుషులు మరణిస్తారు. మరణించేందుకు ముందే స్మృతి యాత్ర చేయండి. ఇప్పుడు పిల్లలైన మీరు ఇంటికి వెళ్ళాలి, అందువల్ల పిల్లలు ఇంటిని స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. స్మృతి ద్వారా చివరి సమయంలోని స్మృతి అనుసారమే తర్వాత జన్మ లభిస్తుంది.
ఇంటికి వెళ్ళిపోతారు కానీ కేవలం ఇంటిని స్మృతి చేస్తే పాపాలు నశించవు. అందువలన తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పాపాలు వినాశనమై మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు. కనుక తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. చార్ట్ ఉంచితే మొత్తం రోజంతటిలో ఏం చేశారో తెలిసిపోతుంది. 5-6 సంవత్సరాల వయసు నుండి మీ జీవితంలో ఏమేం చేశారు ఇది గుర్తు ఉంటుంది కదా. అలాగని మొత్తం సమయమంతా వ్రాస్తూ ఉండాల్సి వస్తుంది అని కాదు, గమనం ఉంటుంది. తోటలో కూర్చొని బాబాను స్మృతి చేస్తారు. దుకాణంలో ఎవ్వరూ గిరాకులు లేకుంటే స్మృతిలో కూర్చోవాలి. మనస్సులో గుర్తు ఉంటాయి కదా. అంతా వ్రాయాలి అనుకుంటే డైరీ వ్రాయాల్సి వస్తుంది. ఇదే ముఖ్యమైన విషయం. ఏదంటే మనము తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవ్వాలి, పవిత్ర ప్రపంచంలో అధిపతులుగా ఎలా అవ్వాలి, పతితుల నుండి పావనులుగా ఎలా అవ్వాలి. ఇందుకు కావాల్సిన ఈ జ్ఞానాన్ని తండ్రి వచ్చి ఇస్తున్నారు. తండ్రి ఒక్కరే జ్ఞాన సాగరులు. ఇప్పుడు మీరు బాబా మేము మీ వారము, సదా మీ వారమే అంటారు. కేవలం మర్చిపోయి దేహాభిమానులుగా అయిపోయాము. ఇప్పుడు మీరు వచ్చి మార్గం తెలిపినందున మేము మళ్ళీ దేహి అభిమానులుగా అవుతాము అని కూడా అంటారు. సత్యుగంలో మీరు ఆత్మ అభిమానులుగా ఉండేవారు. సంతోషంగా ఒక శరీరమును వదిలి మరో శరీరమును తీసుకునేవారు. కనుక పిల్లలైన మీరు ఈ విషయాలన్నీ ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించేందుకు అర్హులుగా అవ్వాలి. అప్పుడు చాలామందికి కళ్యాణం జరుగుతుంది. డ్రామా అనుసారం నంబర్వార్ పురుషార్థ అనుసారం సేవాదారులుగా అవుతూ ఉన్నారు అని బాబాకు తెలుసు. అచ్చా, మీరెవరైనా కల్పవృక్షము మొదలైనది అర్థం చేయించలేకుంటే మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి అని సులభమైన విషయం అందరికీ చెప్పండి. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయని తండ్రి ఒక్కరు మాత్రమే చెప్తారు. ఈ విషయం బ్రాహ్మణులైన మీరు తప్ప ఇతరులు ఎవ్వరూ చెప్పలేరు. ఇతర మనుషులు ఎవ్వరికీ ఆత్మను గురించి కానీ తండ్రి అయిన పరమాత్మ గురించి కానీ తెలియదు. కేవలం పరమాత్మ అని చెప్తారు కనుక ఎవ్వరికీ బాణం తగలదు, అంటే నాటుకోదు. భగవంతుడి రూపం తెలుసుకోవాల్సి వస్తుంది. మీరంతా నాటకంలోని పాత్రధారులు. ప్రతి ఆత్మ శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది. ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకొని మళ్ళీ పాత్రను అభినయిస్తుంది. అక్కడి పాత్రధారులు దుస్తులు మార్చుకుంటూ రకరకాల పాత్రలు అభినయిస్తారు. అయితే మీరు శరీరాలను మారుస్తారు. అక్కడ స్త్రీ లేక పురుషుల డ్రెస్సు అల్పకాలం కొరకు ధరిస్తారు. ఇక్కడ పురుషుల శరీరం తీసుకుంటే ఆయువంతా పురుషుడుగానే ఉంటాడు. అది హద్దు డ్రామా, ఇది బేహద్దు డ్రామా. మొట్టమొదట ముఖ్యమైన విషయం తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి. యోగము అనే పదం కూడా ఉపయోగించకండి. ఎందుకంటే అనేక విధాలైన యోగాలు నేర్చుకుంటారు బయట. అవన్నీ భక్తి మార్గంలోనివి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి, నన్ను గుర్తు చేసుకోండి. అంతేకాదు ఇంటిని కూడా స్మృతి చెయ్యండి. అప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోతారు. శివ్ బాబా ఇతనిలో వచ్చి శిక్షణని ఇస్తారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు పావనమైపోతారు. తర్వాత పవిత్రాత్మ ఎగిరిపోతుంది. ఎంతెంత స్మృతి చేస్తూ ఉంటారో, సేవ చేస్తూ ఉంటారో అంత ఉన్నత పదవి పొందుతారు. స్మృతి చేయడంలోనే చాలా విఘ్నాలు వస్తాయి. పవిత్రంగా అవ్వకుంటే ధర్మరాజపురంలో శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది. గౌరవం పోవడమే కాక పదవి కూడా భ్రష్టం అవుతుంది. చివరిలో అన్ని సాక్షాత్కారాలు అవుతాయి. కానీ అప్పుడేమీ చేయలేరు. ఇంతగా చెప్పినా నన్ను స్మృతి చేయలేదు, పాపాలు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు శిక్షలను అనుభవించు అని సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు చదువుకోవడానికి సమయం ఉండదు. అయ్యో ఎంత తప్పు చేశాను, ఊరికే సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకున్నానే అని పశ్చాత్తాపడతారు, దుఃఖిస్తారు. కానీ శిక్షలేమో అనుభవించాల్సి వస్తుంది. ఏమీ చేయలేరు. ఫెయిల్ అయితే మళ్ళీ చదువుకునే మాటే ఉండదు. బయట చదువులు అయితే పాస్ అవ్వకుంటే మళ్ళీ చదువుకోవచ్చు. ఇక్కడ చదువే పూర్తి అవుతుంది. అంతిమ సమయంలో పశ్చాత్తాపం పడకుండా ఉండాలి అంటే తండ్రి సలహా ఇస్తున్నారు, పిల్లలు బాగా చదువుకోండి. వ్యర్థ విషయాలలో మీ సమయం వృధా చేసుకోకండి. లేకుంటే చాలా పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. మాయ చాలా వ్యతిరేకమైన పనులు చేయిస్తుంది. ఇప్పుడు దొంగతనం చేసి ఉండరు, మాయ ఆ పని కూడా ఇక్కడ చేయిస్తుంది. చేసిన తర్వాత అరే మాయ నన్ను మోసగించింది అని గుర్తుకొస్తుంది. మొదట ఫలానా వస్తువు తీసుకుంటామని మనసులో సంకల్పం వస్తుంది.
ఇది తప్ప రైట్ అనే బుద్ధి ఏమో లభించింది కదా. ఆ వస్తువు తీసుకుంటే తప్పు, తీసుకోకుంటే రైట్ అని బుద్ధికి తెలుసు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అలాగే పవిత్రంగా ఉండడం మంచిది కదా. సాంగత్య దోషం వలన లూజ్ అవ్వరాదు. మనమంతా సోదరి సోదరులము. అటువంటప్పుడు నామరూపాలను ఎందుకు చిక్కుకోవాలి? దేహ అభిమానంలోకి రాకూడదు. కానీ మాయ చాలా శక్తివంతమైనది. మాయ తప్పు పని చెయ్యాలి అనే సంకల్పం కలిగిస్తుంది. మీరు తప్పు పని చెయ్యరాదు అని తండ్రి చెప్తారు. యుద్ధం జరుగుతుంది, క్రింద పడిపోతారు. తర్వాత రైట్ బుద్ధి రానే రాదు. మనము రైట్ పనే చెయ్యాలి. అందులకు ఊతకర్రగా అవ్వాలి. ఇది అన్నింటికంటే మంచి పని. శరీర నిర్వహణ కొరకు సమయం ఉంది. రాత్రిపూట నిద్ర కూడా పోవాలి. ఆత్మ అలసిపోతే నిద్రపోతుంది, శరీరం కూడా నిద్రిస్తుంది. ఇప్పుడు శరీర నిర్వహణ కొరకు, విశ్రాంతి కొరకు సమయం అయితే ఉంది. మిగిలిన సమయం నా సేవలో లగ్నం అవ్వండి. స్మృతి చార్ట్ ఉంచండి. వ్రాస్తారు కూడా. నడుస్తూ నడుస్తూ ఫెయిల్ అవుతారు, రాయరు. తండ్రిని స్మృతి చేయకుండా, సేవ చేయకుండా ఉంటే తప్పు పనులు జరుగుతూ ఉంటాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, వ్యర్థ విషయాలలో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఏ తప్పు పని చేయించకుండా మాయ గమనం ఉంచాలి. సాంగత్య దోషంలోకి వచ్చి ఎప్పుడు లూజ్ అవ్వరాదు. దేహ అభిమానంలోకి వచ్చి ఎవరి నామరూపాలలో చిక్కుకోరాదు. సెకండ్ పాయింట్, ఇంటి స్మృతితో పాటు తండ్రిని కూడా స్మృతి చేయాలి. స్మృతి చార్టును తెలిపే డైరీ తయారు చేయాలి. అందులో రోజంతా ఏమేం చేశారో, తండ్రి స్మృతిలో ఎంత సమయం ఉన్నారో నోట్ చేసుకోవాలి. వరదానము నమ్రత, వినయం యొక్క కవచము ద్వారా వ్యర్థము అనే రావణుడిని తగులబెట్టే, కాల్చివేసే సత్యమైన స్నేహి సహయోగి భవ. సంఘటనలో మీ లోపాలను ఎవరైనా ఎంతగా వెతికేందుకు ప్రయత్నించినా కొంచెం కూడా సంస్కార స్వభావాల ఘర్షణ కనిపించరాదు. ఎవరు ఏమి అంటే కూడా, అన్నారు అని తెలిస్తే కూడా, ఒకవేళ ఎవరైనా తిట్టినా అవమానపరిచినా కూడా మీరు పావన పురుషుడుగా, సెయింట్గా అయిపోండి. ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా మీరు మాత్రం రైట్గా ఉండండి. ఎవరైనా ఘర్షణ పడినా మీరు వారికి స్నేహం అనే నీటినివ్వండి. ఇది ఎందుకు ఇలా జరుగుతోంది, ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, ఇలాంటి సంకల్పాలు చేసి అగ్నిపై నూనె వేయకండి. నమ్రత అనే కవచాన్ని ధరించి ఉండండి. ఎక్కడ నమ్రత ఉంటుందో అక్కడ స్నేహము, సహయోగాలు కూడా తప్పకుండా ఉంటాయి. స్లోగన్, నాది యొక్క అనేక హద్దు భావనలను ఒక్క మేరా బాబాలో ఇమిడ్చివేయండి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేదాకా నేను, నాది 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 అనేది ఉంటుంది. ఆ భావనలన్నీ సమాప్తం కావాలి అంటే ఒక్క బాబా మాత్రమే నాది, నావారు, ఇంకా ఏది నాది కాదు అనేది ఉండాలి. అవ్యక్త సూచన, ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఆత్మిక రాయల్టీకి పునాది సంపూర్ణ పవిత్రత. కనుక ఆత్మిక రాయల్టీ యొక్క ప్రకాశము మరియు నశ నా రూపము లేక చరిత్ర ద్వారా ప్రతి ఒక్కరికి అనుభవం అవుతున్నాయా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. జ్ఞానం అనే దర్పణంలో నా ముఖంలో, నా నడవడికలో ఆత్మిక రాయల్టీ కనిపిస్తుందా, లేక సాధారణమైన నడవడిక మరియు ముఖం కనిపిస్తుందా అని స్వయాన్ని పరిశీలించుకోండి. ఓం శాంతి.